ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శ్రీరామనవమి ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి। ఈ సందర్భంగా అన్ని రామాలయాల్లో అర్చకులు సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు। శ్రీరాముడి కళ్యాణానికి మహిళలు అధిక సంఖ్యలో వచ్చి వారి కుటుంబ సభ్యులతో పిల్లలతో కలిసి తమ ఇంట్లో కళ్యాణ వేడుకలుగా భావిస్తూ ఈ కళ్యాణంలో పాలు పంచుకుంటున్నారు। రాముడు అందరికీ ఆదర్శమని, రాముని రాజ్యం రావాలని ప్రజలందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతున్నారు। ఇదే విషయమై మా రిపోర్టర్ ప్రవీణ్ కుమార్ తెలియజేస్తారు। ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామనవమి పండుగలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు। అదేవిధంగా ప్రతిదానికి శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి వీరు కోరుతున్నారు। రామరాజ్యం నెలకొల్పితే ప్రజలు సుభిక్షంగా ఉంటారని ప్రతి విషయంలో రాముని దేవిస్తూ పూజిస్తూ వీరు ఆరాధనతో పండుగలు చేసుకుంటున్నారు। ఇదే విషయమై మన దగ్గర అయ్యారు ఉన్నారు। జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ। సమస్త భక్తాగ్రేసరులందరికీ కూడా శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవ శుభాభినందనలు తెలియజేస్తూ, శ్రీరాముడు ఆదర్శమూర్తి, ధర్మాన్ని ఆచరించి చూపినటువంటి మూర్తి ఆ స్వామి ఈ సంవత్సరం మన భారతావనిలో అయోధ్యలో భవ్యమైనటువంటి రామమందిరం నిర్మాణం చేసుకున్నటువంటి శుభతరుణంలో రెట్టింపు ఉత్సాహంతో మనమంతా కూడా ప్రతి గ్రామాన మన రామ కళ్యాణాలు, రామ ఆలయాలు నిర్మాణం అవుతున్నాయి। అలాగే కళ్యాణ మహోత్సవాలు రెట్టింపు ఆనందంతో జరుపుకుంటున్నారు। దీనంతటికీ కారణం అయోధ్యలో ఉన్నటువంటి 500 సంవత్సరాల క్రితం నాటి కళ మనకు నెరవేరినటువంటి సంవత్సరం కావున అత్యధిక సంఖ్యాకులైనటువంటి భక్తజనులంతా కూడా విచ్చేసి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించుకుంటున్నారు। ప్రతి చోట కళ్యాణం ప్రతిష్టా నక్షత్రాన్ని బట్టో లేదంటే ఆ దేవుని కళ్యాణం జరిగినటువంటి సమయాన్ని బట్టో జరుగుతుంది, కానీ మన రామచంద్ర స్వామి వారి కళ్యాణం మాత్రం జన్మించినటువంటి రోజునే కళ్యాణం జరుగుతుంది। ఇది విశేషం। ఎందుకు అనంటే శ్రీపాంచరాత్ర దివ్యాగమ శాస్త్రంలో ఒక శ్లోకం ఉందండి, దాన్ని ప్రమాణంగా తీసుకొని కళ్యాణ మహోత్సవాన్ని స్వామి జన్మించినటువంటి రోజునే జరుపుకుంటున్నాం। ఎలా అంటే స్వామి కళ్యాణం అందులో ప్రమాణమైనటువంటి శ్లోకం యస్య జననం ఆచరేత్ తస్య కళ్యాణం ఆచరేత్ అని చెప్పేసి, స్వామి ఎప్పుడైతే జన్మిస్తాడో అప్పుడే కళ్యాణాన్ని నిర్వహించుకోవచ్చు అనేటువంటి నానుడితో రామచంద్ర స్వామి వారి కళ్యాణాలన్నీ కూడా జరుపుకుంటున్నారు। అలాగే మన ప్రాంతంలో మరొక అయోధ్యగా పిలువబడుతున్నటువంటి భద్రాచల దివ్యక్షేత్రంలో ఏనాడైతే రామకళ్యాణం జరుగుతుందో అలానే మనమంతా కూడా గ్రామాన రామకళ్యాణం చేసుకోవడం పరిపాటిగా మారింది। కావున సమస్త భక్తాగ్రేసులంతా కూడా రామచంద్ర స్వామి వారి కళ్యాణంలో పాలు పంచుకొని మీ గ్రామాల్లో పాలు పంచుకొని అలాగే స్వామి యొక్క కృపకు పాత్రులై రామానుగ్రహానికి ప్రీతిపాత్రులవుతారని ఆశిస్తూ సదా రామసేవలో జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్। అయితే మనం